హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటా అనుకుంటున్నారు కదా, మటన్ మొక్కజొన్న పొత్తులండి. రైమింగ్ బాగుందని ఆ వర్డ్ అలా ఉందనుకుంటున్నారేమో, టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు. మొక్కజొన్న కండి కూడా మంచి జ్యూసీగా అలా రిలాక్స్డ్గా కూర్చొని తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది అసలు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలాంటి లేత మొక్కజొన్న పొత్తుల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా మొక్కజొన్న పొత్తులను వేసుకొని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ని యూజ్ చేయకూడదండి. నార్మల్ మొక్కజొన్న పొత్తులే లేత కండలు ఉంటాయి కదండి, అలాంటివి మాత్రమే వాడుకొని చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్టవ్ పైన స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకొని వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లోకి మసాలా పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఉల్లిపాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద వెల్లుల్లిపాయ, 3 ఇంచుల వరకు అల్లం, 1 స్పూన్ వరకు సోపు, కొంచెం ధనియాలు, ఇవన్నీ మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. దీనికోసం ఇక్కడే మసాలాని యాడ్ చేస్తున్నాను. 4 ఇంచుల వరకు చెక్క, ఒక అర డజన్ వరకు యాలకులు, ఒక 10-12 వరకు లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు. మీరు ఏ మసాలా యాడ్ చేయాలనుకుంటే అవన్నీ వేసుకొని ధనియాలు ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి. చేసుకుని అవి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మన మొక్కజొన్న పొత్తులు కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా రోల్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కార్న్తోని మనం చాలా వెరైటీస్ చేసుకున్నామండి మన ఛానల్లో. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సేమ్ ప్యాన్లోనే ఇంకొక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 350 to 400 గ్రామ్స్ వరకు మటన్ కైమాని వేసుకోండి. నార్మల్ మటన్ కూడా వేసుకోవచ్చు, కైమా అయితే ఫ్లేవర్ బాగుంటుందని ఇలా ట్రై చేసాం. ఈసారి ఇది వేగుతున్నప్పుడే దీంట్లోకి 1 స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకొని మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ మొత్తం డ్రైగా అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కైమాని బాగా వేగించుకోవాలి. ఇలా కుక్ అవడం వల్ల ఉప్పు, పసుపు, కారం, మసాలా అనేది మటన్కి పర్ఫెక్ట్గా పడుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా కుక్ అయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత రెడీ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. మటన్ కైమాతో కూడా చాలా రెసిపీస్ చేసుకున్నామండి. ఆ లింక్స్ అన్ని ఇస్తాను, చూసేయండి. ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మెల్లిగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఎప్పుడు చెప్పేదండి, టేస్టీగా కూడా ఉంటుంది. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి డ్రైగా మళ్ళీ ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుందండి. పూర్తిగా కుక్ అయిన తర్వాత అలా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పూర్తిగా డ్రైగా అయిన తర్వాత వేగించుకున్న మొక్కజొన్న పొత్తుల్ని కూడా దీంట్లో వేసుకుని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచుకొని మొక్కజొన్న కండల్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి, అప్పుడు ఈజీగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఎప్పుడు పెట్టినా వెంటనే చూసేయచ్చు. ఇప్పటి వరకు ఎవ్వరు యూట్యూబ్లో పోస్ట్ చేయలేదండి, ఫస్ట్ మన వీడియో వచ్చింది ఇది. చూసారు కదా, ఇలా చక్కగా దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని అలా ఒకసారి కలిపేసుకుని దీంట్లోని 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ని చెక్ చేసుకుని మాత్రమే మూత పెట్టుకోండి ఉడుకుపట్టాక. ఎందుకంటే సాల్ట్ అనేది సరిపోతే మొక్కజొన్న పొత్తులకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, వాటర్ అలాగే ఉండిపోయింది ఇంకాని. సో ఇది దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మొక్కజొన్న పొత్తు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపుని బాగా వేగించుకోవాలండి. తాలింపు బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా వేగిన తాలింపులోకి రెడీ చేసుకున్న కూరను కూడా వేసుకుని దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చెప్తే నమ్మరు,
మొక్కజొన్న పొత్తయితే ఎంత జ్యూసీగా ఉంటుందో, అలా నమిలి తినేయొచ్చు. అంత బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి. మీరు కూడా ఎలా అనిపిచ్చిందో నాకు చెప్పండి. ఇలా డ్రైగా దగ్గరకయిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని, ఒక 2 మినిట్స్ కలుపుకొని, బెస్ట్ కాంబినేషన్ అయితే రైస్‌తోని, ఆనియన్స్‌తో, ఇంకా లెమన్‌తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా చేసుకొని తినాల్సిన రెసిపీ అండి. ఈ ఫ్రంట్ పోర్షన్ అయితే మరీ టేస్టీగా ఉంటుందండి. మాటల్లో వర్ణించలేం. ట్రై చేస్తారు కదా మరి? ట్రై చేసి కామెంట్ చేయండి.